హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. ముందు వీడియోలో మా దర్శనం అయింది కదా, ఆ తర్వాత ఏమైందో ఈ వీడియోలో చూసేయండి. ఆ తర్వాత మేమైతే తిరుమలలో ఉండేటి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామనేసి కార్ మాట్లాడుకొని ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరకు వచ్చేసాం. శ్రీవారి పాదాలు ఎందుకంటారంటే అక్కడ ఫస్ట్ దేవుడు అడుగు పెట్టారు అని చెప్తారు. బ్రహ్మదేవుడు కూడా ఆ పాదాలను కడిగి సాష్టాంగ నమస్కారం చేస్తారు అని అంటారు. సో మనమైతే అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి కంపల్సరీ, ఎందుకంటే దేవుడు ఫస్ట్ పెట్టిన అడుగు కాబట్టి. అండ్ ఇక్కడ నామాలను చూసి నాకైతే ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ అయితే రష్ అయితే పిచ్చిగా ఉండే, అసలు ఘోరంగా ఉండే. చూడండి ఎంత రష్ ఉందో మీరే. అండ్ ఇక్కడ స్వామివారి పాదాలని దర్శించుకొని మేమైతే చక్రతీర్థంకి వచ్చేసాం. మేమైతే కార్తీక మాసంలో వెళ్ళినాం. సో ఎక్కడ చూసినా రష్ అసలు ఫుల్ రష్ ఉండే. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడంగానే నాకైతే ఫుల్ అంటే ఫుల్ మంచి అనిపించింది. అండ్ ఒక ఫోటో కూడా దిగిన. సో నేను ఫోటో దిగేసరికి లేట్ అయింది కదా, సో అక్కడ మా మమ్మీ డాడీ అండ్ మా అక్క వెయిట్ చేస్తారు అనమాట నా కోసం నేను వచ్చేంత వరకు. సో నాకైతే మా డాడీ ఆ నామాల్లో సూపర్ అంటే సూపర్ నచ్చిండు. ఆ తర్వాత కింద అక్కడనే శివుడు ఉంటాడు. సో శివుడికి అయితే మేము పూజ చేసినాము. సో పూజ చేసిన తర్వాత దీపం ముట్టించినాం. ఆ దీపంని పంతులు నాగమ్మ దగ్గర పెట్టమన్నాడు. సో నాగమ్మకి దీపం చూపించి అక్కడ పెట్టేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత మేమైతే ఆకాశగంగకైతే స్టార్ట్ అయిపోయాం. అసలు ఈ రోడ్స్ కూడా సూపర్ ఉంటాయి. అసలు తిరుపతి అంటేనే వేరే అసలు. సో ఆకాశగంగకైతే వచ్చేసా. ఆకాశగంగ నుండి అయితే స్వామివారికి 3 కుండలు వాటర్ అయితే తీసుకెళ్తారు. 3 కుండలు ఎందుకంటే పొద్దున, సాయంత్రం అండ్ రాత్రి కోసం అనిపించింది. కాకపోతే ఏంటంటే జాగ్రత్త అనేసి ఒక భయం ఉండే అంతే, కానీ ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే. ఆ తర్వాత అక్కడి నుండి పాప వినాశంకి వెళ్ళామన్నమాట. పాప వినాశంలో స్నానాలు చేస్తే పాపాలన్నీ పోతాయని అంటారు పెద్దల నమ్మకం. సో కానీ మేమైతే స్నానం చేయలేము, జస్ట్ వాటర్ జల్లుకున్నాం అనమాట. అండ్ మేమైతే అక్కడ నుండి శిలాతోరణంకి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ శిలాతోరణం ఎందుకంటారంటే రాయిలతోనే తోరణం లాగా ఉంటుంది, సో శిలాతోరణం అంటారు. మేమైతే ఈ లిస్ట్లో ఒక గోవిందరాజు, కపిలతీర్థం అండ్ ఇస్కాన్ టెంపుల్, మళ్ళీ అక్కడ నుండే మేమైతే కాణిపాకంకి వెళ్ళే దారిలో మాకు వెంకటేశ్వర స్వామి రూపం కనబడ్డది. సో నాకైతే ఫుల్ మంచి అనిపించింది. అండ్ కాణిపాకంలో దర్శనం అయితే హైలైట్ అయింది. మేమైతే పెద్ద లైన్ ఉందని టెన్షన్ పడ్డాం, కానీ ఒక స్వామి వల్ల జల్దీ వెళ్ళిపోయినాం అనమాట. ఎంత మంచి అనిపించింది, స్వామి వల్లనే జల్ది వెళ్ళాము అనేసి. ఒకవేళ ఆ తర్వాత మంగాపురంలో శ్రీనివాస స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు స్వామివారు కళ్యాణం చేసుకొని ఫస్ట్ వచ్చిన ప్లేస్ అనమాట ఇది శ్రీనివాస మంగాపురం. అలానే పద్మావతి అమ్మవారి దగ్గర కూడా మేము వెళ్దాము పద్మావతి మంగాపురంకి. సో నాకైతే హైలైట్ అనిపించింది. మళ్ళీ వచ్చేటప్పుడు దారిలో స్వామివారి దగ్గర నేను ఒక వీడియో తీసుకున్నా. అండ్ అక్కడ నుండి శ్రీకాళహస్తికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే శ్రీకాళహస్తిలో దర్శనం అయితే కిరాక్ అయింది. ఇక్కడైతే లోపల ఎన్ని దేవుళ్ళు ఉన్నాయంటే అన్ని దేవుళ్ళు ఉన్నాయి. అండ్ మెయిన్గా పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడైతే నా హార్ట్ అయితే ఒకటే కొట్టుకుంది. అసలు మీదికి ఎక్కేటప్పుడు కూడా మస్తు భయం అయింది, కానీ అయితే దర్శనం అయితే కిరాక్ అనిపించింది. అండ్ ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.